మన ఆంధ్రాకి తీరని అన్యాయం జరుగుతుందండి. ఇది ఏఐ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఏఐ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఏ రాష్ట్రాల్లో ఎంతెంత మంది వాడుతున్నారనే చెప్పే ఈ మ్యాప్ ఇది చెప్తుంది. అయితే దీని ప్రకారం ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ 89% ఇక్కడ ఏఐని వాడుతున్నారు అనమాట, లేకపోతే ఏఐ గురించి తెలుసు. అదే మీరు మహారాష్ట్ర గుజరాత్ కంబైన్ చూస్తే 72% పాయింట్స్ వాళ్ళకున్నాయి. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ సమిట్ అనేది పెట్టింది, 2024లో కూడా పెట్టింది, ఇప్పుడు కూడా పెట్టింది. అది ఐడియల్ గా ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలంటే ఆంధ్ర తెలంగాణలో పెట్టాలి, ఏ వివక్ష లేకుండా పెడితే. ఎందుకంటే అక్కడ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది ఎక్కడ పెట్టింది? అక్కడ ముంబైలో పెట్టింది. సో ఈ వివక్ష ఎందువల్ల వస్తుందండి? ఈ వివక్ష మనకి రాజకీయం లేకపోవడం వల్ల వస్తుంది. రాజకీయ ప్రాబల్యం మనం ఎప్పుడైతే వదిలేసామో ఆ రోజు నుంచి కూడా మన దగ్గర అన్ని లాగేసుకుంటున్నారు. రాజకీయం ప్రాబల్యం లేకపోబట్టే మన దగ్గర హైదరాబాద్ను సునాయాసంగా లాగేశారు. ఆ పార్లమెంట్ లో మన ఎంపీలు బయటకు తోసేసి, టీవీలు కట్టేసి, తలుపులు వేసేసి మనల్ని అందరినీ చీట్ చేశారు. చీట్ చేసినప్పుడు కూడా మనం రిపెల్ చేయలేకపోయాం. ఎందుకు? రాజకీయ బలం లేకపోవడం వల్లే, సెంట్రల్ లీడర్షిప్ లో మనం ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల. సో ఈ విషయం మనం ఎప్పుడూ గమనించుకోవాలి. మనకు రాజకీయ ప్రాబల్యం ఉంటేనే మనకు రావాల్సింది మనం దక్కుతుంది, మనకు రావాల్సిన వ్యవస్థ మనం నిర్మించుకోగలుగుతాం. సో ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఇది అవసరమా లేదా అనేది మీరు కమెంట్స్ రూపంలో నా వీడియోలో తెలియజేయండి. థ్యాంక్ యూ.